వెల్కమ్ బ్యాక్ టు ద రెట్రో చిత్రాలు. మీరు కనుక కొత్తగా మా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేసేయండి, షేర్ కూడా చేసి బైసన్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. స్టేరింగ్ ధృవిక్రమ్, అనుపమ, డైరెక్టెడ్ బై మారీ సెల్వరాజ్. ఈ ఫిలిం బేసికల్లీ ఒక తమిళ్ ఫిలిం. ఆల్రెడీ పోయిన వీక్ తమిళ్లో రిలీజ్ అయింది. మన దగ్గర కూడా అవ్వాలి, బట్ మనకి తెలుగులో చాలా మూవీస్ ఉండడం వల్ల దివాళీకి నెక్స్ట్ వీకే పోస్ట్పోన్ చేశారు. తెలుగులో డబ్ చేశారు అనమాట. సో ముందుగా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 7.4/10. మూవీ గురించి వస్తే మూవీ చాలా బాగుంది భయ. చాలా రియలిస్టిక్గా, అథెంటికేట్గా ఉంది. మీరందరూ తప్పకుండా చూడాల్సిన మూవీ. మూవీ చాలా రిలేటబుల్గా, వితౌట్ ఎనీ ఫిల్టర్స్, చాలా రియల్గా ఉంది. ఈ మూవీస్ ఒక ఈ మూవీ ఒక స్పోర్ట్స్ స్టోరీ బేస్డ్ ఉంటుంది. స్టోరీ తెలిసినట్టే ఉన్నా టేకింగ్ చాలా అథెంటిక్గా ఉంటుంది. హీరో ఒక పూర్ ఫ్యామిలీలో ఉంటాడు. సో హీ వాంట్ టు గెట్ సమ్ రికగ్నైజేషన్. సో కబడ్డీ ఆడతాడు. అండ్ తెలిసిందే కదా, ఒకటి పైకి వెళ్తుంటే ఎవడొకటి కింద పట్టుకుని లాగుతూనే ఉంటాడు. సో ఈ మూవీలో హీరో వాళ్ళ డాడీయే కొడుకు ఓడిపోవాలని కోరుకుంటాడు. ఎందుకంటే హీరో విన్ అవ్వడం కంటే ప్రాణాలతో ఉండడం మ్యాటర్ అని వాళ్ళ డాడీ బిలీవ్ చేస్తాడు. సో మిగతా ఇంకా డీప్గా వెళ్తే స్పాయిలర్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరే ఎక్స్పీరియన్స్ చేయండి మూవీని చూసి. పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే డైరెక్టర్ మారీ సెల్వరాజ్ గేవ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా హ్యాండిల్ చేశారు మూవీని. అండ్ ఆల్సో ఈ పాస్ట్ ఫిలిమ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ధృవిక్రమ్ గారు డిడ్ ఏ గుడ్ జాబ్. ఆయనకి నేను మహాన్ సినిమా అప్పటి నుంచి పెద్ద ఫ్యాన్ని. చాలా బాగా చేస్తారు ఆ మూవీలో. అండ్ ఈ మూవీలో కూడా చాలా బాగా చేశారు. లైక్ ఒక గుర్తుండిపోయే క్యారెక్టర్లా ఉంటుంది ఆయన రోల్. అనుపమ గారికి కూడా ఒక మంచి రోల్ పడ్డది. అండ్ మ్యూజిక్ డబ్బింగ్ కూడా బాగానే ఉంటాయి. అంతే. ఇంకా ఒకవేళ మీరు ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూసేయండి లేట్ చేయకుండా. తప్పకుండా ట్రై చేయండి చూడడానికి. ఉంటా మరి, వెళ్ళొస్తా.